మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసు నామములో పాద సన్నిధికొస్తున్నాం. మరి బిడ్డలందరూ ప్రార్థన చేశారు. ప్రియాన్స్ విషయమే ఆన్‌లైన్‌లో కూడా మీరు మంచి ఆరోగ్యం ఇచ్చారు. అలా బిడ్డలు ఒక హాస్పిటల్‌లోనే 40 మందుంటే, మరి జిల్లాలో ఎన్ని హాస్పిటల్లు, రాష్ట్రం, దేశంలో కొన్ని కోట్ల మంది పిల్లలే ఉంటారు నాయన. వారికి ఆరోగ్యం ఇవ్వండి. మరి సరైన ఆహారం లేక హాస్పిటల్‌లో కొంతమంది నాయన ఆరోగ్యంతో ఉండి బయటకొస్తున్నారు. కొంతమంది అక్కడే బలహీనలైపోతున్నారు. కొంతమంది మానసికంగా, మెంటల్‌గా, ఫిజికల్‌గా వికలాంగులుగా ఉంటున్నారు ప్రభువా. అటువారికి కూడా మీరు సహాయం చేసి రక్షణిమ్మని, ఎటువంటి బలహీనతకు రాకుండా కృపనిమ్మని, నీ వాక్యంలో మమ్మల్ని అందరినీ ఫలింపచేయమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా అందుకునే పిల్లల మీద ప్రేమ ఉండేవాళ్ళు ఎవరైనా పిల్లల్ని ఏమన్నా అంటే ఊరుకోరు. ఒక మాట అన్నా కదా! దేవునికి మహిమ. మంచిది. మనం ఫలించుట గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మనం ఫలించాలంటే ప్రార్థనలో, విశ్వాసంలో, కుటుంబంలో కొన్ని కొన్ని ప్రక్రియలు మనం కొనసాగించాల్సి ఉంటుంది. 128వ కీర్తనలో 3వ వచనం ఒకసారి మనము చదువుదాం. కొన్ని మాటలు చదివి వాక్య భాగంలోనికి ముందుకు వెళదాం. కీర్తన గ్రంథము 128 3వ వచనంలో, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. హల్లెలూయా. కనుక భార్య అంటే ఏంటి? ఫలించేది కొమ్మ. భార్య ఫలించేదిగా ఉండాలి. భార్య అభివృద్ధి చేసేదిగా ఉండాలి. భార్య కుటుంబాన్ని కట్టుకునేదిగా ఉండాలి. పిల్లల్ని చూసుకునేదిగా ఉండాలి. పిల్లల్ని పోషించేదిగా ఉండాలి. పిల్లల్ని సంరక్షించేదిగా ఉండాలి. తల్లి పాత్ర చాలా విలువైంది. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు తల్లితోనే అటాచ్‌మెంట్ ఉంటారు. తల్లితోనే ఎక్కువగా సన్నిహితం కలిగి ఉంటారు. కాబట్టి తల్లితో మనము ఏకీభవించాలి. తల్లిని ఫాలో అవ్వాలి. తల్లిని ఆ! లైక్ చేయాలో, షేర్ చేయాలో కదా! తల్లితోనే కొంతకాలం వరకు తల్లితోనే అంటిపెట్టుకుంటారు. హల్లెలూయా. కదా! అమ్మ, మమ్మీ, మమ్మీ, మమ్మీ అంటారు. కొంతకాలం పోయిన తర్వాత మమ్మీనేమంటారు? డమ్మీ అంటారు. డమ్మీ. అంటే అప్పటిదాకా ట్యాప్‌లో నీళ్లొస్తే ట్యాపు ఇరిగిపోయిందనుకో దానికేమేస్తారు? డమ్మీ. ఇంక నువ్వు నీ పని అయిపోయింది. నువ్వు రెస్ట్ తీసుకోనట్టు. అర్థమైందా? ఎవరైనా అంతే. మీరు కూడా మమ్మీలైనప్పుడు మీకు ఆలోచనలొస్తాయి. ఫలించుట. హల్లెలూయా. దేంట్లో ఫలించాలి? ఎలా ఫలించాలి? ఎలా అభివృద్ధి అవ్వాలి? చదువుకునే పిల్లల్లో మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? బాగా చదవాలి. బాగా నేర్చుకోవాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలి. వీళ్ళన్నిట్లో యాక్టివ్‌గా ఉండాలి. అన్నిట్లో క్వాలిఫై ఉండాలి. అన్నిట్లో క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. హల్లెలూయా. కొంతమంది దాంట్లో యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది బలహీనంగా ఉంటారు. దాని విషయంలో మనం ముందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకేం చేయాలి? నడిపిస్తూనే ఉండాలి. చూడండి, మరి అందుకనే అంటున్నాడు కీర్తనకారుడు, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ద్రాక్షాలు కదా! మరి ద్రాక్షాలు అన్ని సీజన్‌లో దొరుకుతాయి తినటానికి. గుండెకు మంచిది ద్రాక్షాలు. మరి అటువంటి ఫలింపును ద్రాక్షలో ఏముంటది చెప్పండి? స్వీట్ ఉంటది. హ్మ్. పులుపు ఉంటది. ఆ! ఇంకా ఆ! ఒగురుంటది కదా! ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఒగురు మంచిదే, పులుపు మంచిదే, స్వీట్ మంచిది. చాలామంది ఆ స్వీట్ వరకు తిని ఆ తొక్కనేం చేస్తారు? అదే మంచిది ఒగరు. అర్థమైందా? గమనించండి. కనుక ఫలించే భార్యగా మనం ఉంటే మన కుటుంబం ఏమైద్దంట? అభివృద్ధి పదంలో నడుస్తుంది. కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలనేది 31వ అధ్యాయం సామెతల గ్రంథం మీరు చదివితే ఏ విధంగా ఫలిస్తదంటే భార్య ఉద్యోగం చేయొచ్చు, హ్మ్. వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. ఈ 3 పోస్టులు సామెతలు 31 అధ్యాయంలో కనపడతాయి. కనుక ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యవసాయం కూడా చేస్తున్నారు. మంచిది. కనుక రెండో మాటలోనికి వద్దాం. మత్తయి సువార్తలోనికి 13లోనికి 23లోనికి వద్దాం. రెండోదిగా మనం ఎలా ఫలించాలి? ఎలా ఫలిస్తే ముందుకు వెళ్తాం? మనం ఏ ఫలింపులో ఉండాలనేది
ఇక్కడ భక్తుడు కొన్ని మాటలు రాస్తున్నాడు. 13వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడంటే భక్తుడు, చదువుదామా? మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను ఫలించు. హల్లెలూయా. వాక్యంలో పెంచాలి. మనం వాక్యంలో పెరగాలి, వాక్యానుసారంగా వారిని పెంచాలి. అందుకని అంటాడు, నీ ఇంట కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాక్యాన్ని వారికి ఏం చేయాలంట? బోధించాలి. అర్థమైందా? అంటే తెలియాలి, మనకి వాక్యం రావాలి. కొన్ని వాక్యాలు మనం నేర్చుకోవాలి పిల్లలకి చెప్పాలంటే. మొన్న ఉండట్టుండి వాక్యాలు చెప్తాం అన్నప్పుడు లైన్లో మన 10 మంది ఆడపిల్లలు నిలబెట్టినప్పుడు చక్కగా ఒక్కొక్కరు ఒక వాక్యం చెప్పారు. అక్కడ మాత్రం మన పాప, యెహోవా నా కాపురి నాకు లేం కలిగిందని చెప్పింది. అప్పుడు చాలాసేపు ట్రైనింగ్ ఇచ్చాం, చెప్పిన వాక్యం చెప్పకూడదని కదా. ఒక అక్క యెహోవా నా కాపురి నాకు లేం కలగదని చెప్పే లోపల ఇంకొక అక్క కూడా ఏం గుర్తొచ్చింది? అదే గుర్తొచ్చేసింది. హల్లెలూయా. సేమ్ వచ్చేసింది. నేర్పించిన ఇద్దరు అక్కడ కోపం వచ్చేసింది. ఇప్పుడు దాకా చెప్పాం కదా మీకు, చెప్పిన వాక్యం చెప్పకూడదని. ఏం కాదు. హల్లెలూయా. కనుక దయచేసి దేవుడి బిడ్డలారా నేర్చుకుందాం. అర్థమైందా? చూద్దాం ఎట్లా ఫలించారంట. ఒకడేమో 100, 100కి 100 మార్క్స్. హల్లెలూయా. అర్థమైందా? మన పిల్లలకి ఎక్కువ ఎన్ని మార్కులు రావాలని కోరుకుంటాం? 100కి 100 వచ్చేస్తే బాగుండు. ఇంకో 110 వేసినా బాగుండు అనిపిస్తుంది. హల్లెలూయా. అంతేనా? ఇంకో 10 ఎగస్ట్ వేసినా బాగుండు అనిపిస్తుంది. తర్వాత 100 తర్వాత ఏమొస్తుందంట? 60 వేస్తే పర్లేదులే, ఏమైనట్టు? పాస్ అయినట్టు. 60 తర్వాత అప్పుడు మార్కులు 30నేమో, తర్వాత పెంచినట్టు ఉండాలి. 30. హల్లెలూయా. 100, 60, 30. దేవుని వాక్యాన్ని వినే మనము, అనుసరించే మనము, గైకునే మన జీవితంలో తప్పనిసరిగా 100 అయినా ఉంటుంది, 60 అయినా ఉంటుంది, 30 అయినా ఉంటుంది. అసలు లేకుండా అయితే పోదు. అసలు లేకుండా పోతుందంటే వాక్యం మన దగ్గరికి రాట్లా, మనలో ఉంటలా, మనకి వాక్యం సంబంధం లేదు గనక మన జీవితంలో అది ఉండదు. ఇంకొకసారి ఆ మాట ధ్యానం చేస్తే ఏముంటుందంటే, మంచి నేలంటే హృదయం మంచిగా పెట్టుకోవాలి, చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, గ్రహించువాడు అట్టివాడు సఫలుడై మరింతగా 100 అంతులుగా. హల్లెలూయా. 100కు 100. అదరా సంపాదించిందంత ఇంట్లో ఉంటే ఇంకా అంతకని సంతోషం ఏముంటుంది? ఖర్చు కాకుండా. ఒకవేళ ఖర్చు అయినా 40 పోతే 60 ఉంటుంది. ఇంకా ఖర్చు అయినా 70 పోయినా 30 ఉండేటట్టు మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను 100 అంతులుగా దీవించు, లేదంటే 60 అంతుల కన్నా దీవించు, 35గా ఉంచు, అసలు ఏమీ లేకుండా మాత్రం చెయ్యబాక ప్రభు అని వాక్యాన్ని బట్టి ప్రార్థన చెయ్యాలి. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చేదనని చెప్పావుగా ప్రభువా, మా అవసరాన్ని కూడా నువ్వే తీర్చాలని మనం ప్రార్థనలో కనిపెట్టాలి. మన అవసరతలు చాలా ఉండి, మీకు తెలుస్తుందో లేదో, ఇంకా రాను రాను మన పిల్లలు పెరిగే కొద్దిగా మన అవసరతలు ఏమవుతున్నాయి? పెరిగిపోతున్నాయి. అర్థమైందా? మొన్నటిదాకా వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కదా, ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. ఇటు పక్క వచ్చి పాటికి ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నారు. అర్థమైందా? బ్యాగ్ కావాలి, బుక్స్ కావాలి, ఫీజు కావాలి, ఏలుంటే బండి కూడా కావాలి కదా. నెక్స్ట్ ఇయర్ కదా, నెక్స్ట్ ఇయర్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఇందులో బయటకు వస్తారు. 10th అయిపోతే ఎక్కడికి వెళ్తారు? కాలేజీకి వెళ్తారు కదా. ఇప్పుడే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాళ్ళ విశ్వాసంలో పెంచాలి. ఓకే. 3వది చూద్దామా? యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12 అధ్యాయం 24 వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. హల్లెలూయా. మన జీవితంలో కొన్నాటిని మనం ఏం చేయాలి? చంపేయాలి.
పాముని చూస్తే ఏం చేస్తాం? చంపేస్తాం. తేలుని చూస్తే ఏం చేస్తాం? చంపేస్తాం. ఏదన్నా పురుగు లాంటిది కాక్రోచో లేదంటే బల్లి రానుగానే ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తానికి ప్రయత్నిస్తాం? చంపేయటమే. చూస్తే దాన్ని ఏం చేస్తాం? దాన్ని పెట్టి కొట్టేయటం కదా! ఎట్టగొట్టి చంపేయటానికి ప్రయత్నిస్తాం. అట్లాగా వాక్యం మనలో నుండి బయటికి రావాలంటే ఆ! గోధుమ గింజల వాక్యం నీలోకి పోవాలంటే కొన్ని నీలో దేవునికి ఇష్టం లేనట్లు ఏం చేయాలి మనం? చంపేయాలి. వదిలేయాలో కదా! చంపడం అంటే కనపడకుండా పోవటం. వదిలేస్తే మళ్ళొత్తయి. హల్లెలూయా! అర్థమైందా? గోధుమ గింజ అనేదేంటంటే వాక్కు. నీలో ఫలించాలంటే ఆ! ఆ గోధుమ గింజకి అడ్డొచ్చేవన్నిటిని ఏం చేయాలి మనం? తీసి పక్కన పడేయాలి. అవి ఏంటో మనకు తెలీదు గానీ, ఆయా సందర్భాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేవి ఆ! మీకు తెలుసు కాబట్టి. హల్లెలూయా! కొన్ని మనకి చెప్పి రావు. కొన్ని మనకు అనుకోకుండా వస్తాయి. కొన్ని జరగకూడకుండా అనుకోకుండా జరుగుతాయి. కొన్ని తెలియకుండా జరుగుతాయి. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతే మనం ఏమి చేయలేని పరిస్థితులుంటాం. అందుకని వాటిని ఏం చేయాలంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. కొంచెం దూరంగా ఉండాలి. ఇక్కడ జరిగేది కీడు గాబట్టి, ఇక్కడ జరిగేది ఆటంకం గాబట్టి, ఇది నాకు ఇబ్బంది కలుగజేయడానికి అక్కడి నుండి ఏం చేయాలంట? తప్పించుకొని యేసుప్రభు అంటే ఏం చేసాడంటే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఒరేయ్! ఇక్కడుంటే మనకి ఇబ్బంది అయ్యేటట్టుంది. ఇది మనకి సెట్ అయ్యేది కాదని చెప్పి మనం జ్ఞానంగా అక్కడి నుండి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. హల్లెలూయా! అది నేర్చుకోవాలి. కొన్ని స్థలాలకి, కొన్ని పరిస్థితులకి, కొన్ని ఎల్లగోన పరిస్థితులకి, చూడకూడని స్థలానికి ఎవరో ఒకరు మనల్ని పద ఎళ్దాం, అక్కడి దాకా ఎళ్దాం, ఇక్కడి దాకా ఎళ్దాం, అట్రా, ఇట్రా ఏదో ఒక చెప్తుంటారు. ఒకటే మనదేనేమిటంటే, నీకు సమయం ఉంటే వెళ్ళు, లేకపోతే నీ పరిస్థితి చెప్పు. లేకపోతే వాళ్ళ కోసం నువ్వేం చెయ్యి? ప్రార్థన చెయ్యి. నిన్ను ఆటంకపరుస్తున్నారా? నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నిన్ను ఏ విధంగైనా శోధిస్తుంటే వారి కోసం ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి. ప్రభువుకి చెప్పు. వాళ్ళకి కూడా చెప్పు. నీకోసం నేనేం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. నీకోసం నేనేం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా! ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే మనం అందరి కోసం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. కొన్ని విషయాలు మనం చంపేయాలి. అప్పుడే మనలో నుండి ఏమొస్తుందంట? చెప్పండి. ఏమొస్తదంట మనలో నుండి? హ్మ్. అక్కడేముందంట? చదవమ్మా. గోధుమ గింజ భూమిలో పడి చావుకున్నెడ్ల అది ఒంటిగానే ఉండును. అది చచ్చినెడ్ల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవమును దాన్ని కాపాడుకున్నవాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం కొన్ని అవసరం లేనివి పెట్టుకుంటాం. అవసరమైనటిని అవసరమైన వాక్యానికి, అవసరమైన దేవునికి, అవసరమైన సమయాన్ని ఇయ్యకుండా కొన్నిసార్లు కదా! అవసరమైన వాటికి ఏమిస్తాం? సమయాన్నిచ్చి, మనసిచ్చి, మనం అక్కడికెళ్ళిపోయి, మన మనసు పాడు చేసుకొని తలనొప్పి తెచ్చుకుంటాం కొన్నిసార్లు. హల్లెలూయా! ఏదైనా సరే నిన్ను దేవుడికి దూరం చేస్తుందా? దేవుని సన్నిధికి దూరం చేస్తుందా? ఆయన వాక్యానికి దూరం చేస్తున్నప్పుడు నువ్వే దాన్ని ఏం చేసుకోవాలి? నువ్వే దాన్ని దూరం చేయకుండా ప్రయత్నం చెయ్యాలి. ఓకే. దేవునితో ఎంత దగ్గరుంటామో అంత కాపాడబడతాం మనం. హల్లెలూయా! నువ్వు నీ కుటుంబం. ఓకేనా? మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్తలోనే 7, 8 వచనాలు మనం చదువుతాం. ఇది చాలా మంచి మాటలుంటాయి ఇక్కడ చూద్దామా? యోహాను సువార్త 15 అధ్యాయంలో 7, 8 వచనాలు ఎంత బావుంటాయంటే, నేనిది చాలా సార్లు చెప్పాను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియున్న యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా! ఆయన మాటలంటే వాక్యం ఏముంది? ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం మనం ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి. దాచుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. చదివింది ఏం చేయాలంటే ఆ! ధ్యానించాలి. ధ్యానించింది ఏం చేయాలి? ప్రకటించాలి. కదా! లేదంటే నీ మనసులో దాన్ని దాచిపెట్టుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్‌ని తప్పనిసరిగా చదవాలి. హల్లెలూయా! సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలి? బైబిల్‌ని చదవాలి. నువ్వు బైబిల్ కదా ఫోన్‌లో చదువుతావో, బైబిల్ తీసి చదువుతావో, ఎట్లాగైనా బైబిల్‌ని చదవటానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒక వాక్యం హల్లెలూయా! ఏదో ఒక వాక్యం నిన్నేం చేద్ది తెలుసా? బలపరుస్తుంది. ఏదో ఒక వాక్యం దేవుడు నిన్నేం చేస్తాడు? దీవిస్తాడు వాక్యం చేత.
ఆదరిస్తాడు, బలపరుస్తాడు. చూడండి, అందుకని అంటున్నాడు 8వ వచనం కూడా మీరు చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. హల్లెలూయా. చాలా మంది ఈ రోజున ప్రభు నమ్ముకొని దీన స్థితిలో, పేద స్థితిలో, ఇల్లు లేని స్థితిలో, తినటానికి లేని స్థితిలో నుండి ఈ రోజున వాళ్ళ స్థితిని చెప్పలేనంత స్థితికి వెళ్ళిపోయారు, గొప్పోళ్ళు అయిపోయారు. ఓ పాస్టర్ గారు రేపు గృహప్రవేశం, పాస్టర్ గారు మీరు రావాలి 6 గంటలకు అన్నారు. ఏమనంటే ఈ వేరే ఊరు నుండి ఈ ఊరికి వచ్చాడు పాస్టర్ గారు. ఆయనకి ఆటో లేదు, ఆయనకి ఆటో తోలతం వచ్చు. ఆయన అన్నాడు, ఈ బాడుగ ఆటో తీసుకున్నాను, ఈ ఆటో తోలుకుంటున్నాను, దీన్ని దీవించండి పాస్టర్ గారు అన్నాడట. దేవుడా ప్రభా, ఈ ఆటోని దీవించునైనా, ఈయన ఈ బాడుగ ఆటో తోలుతున్నాడు ప్రభా, ఈయనకి నువ్వే సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే, ఆయన విశ్వాసంలో నమ్మకంగా కరెక్ట్గా దేవునికి ఇచ్చే దాంట్లో సేవ విషయంలో సహకరిస్తే ఈ రోజున ఆయనకి 60 ఆటోలు ఉన్నాయంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎన్ని ఆటోలు? 60 ఆటోలు ఉన్నాయంట. అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకున్నారు. పాస్టర్ గారు మీరు ఎప్పుడు వస్తారు? వస్తే అప్పుడే గృహప్రవేశం చేద్దాం. మరి అంత 60 ఆటోలు ఉండి అంత సంపాదన వచ్చేటప్పుడు సహజంగా బంధువులు, స్నేహితులు ఏమంటారు? ఏయ్, ఏందిరా ఇంకా యేసుప్రభు అంటావు, ఆట బాధ, ఇది బాధ, ఆవుందా, దూడుందా, దాన్ని తీసుకొచ్చి ఇంట్లోకి అనరా? అంటారా? మీరు బహుగా ఫలించిన తర్వాత మీ దగ్గరికి రానోళ్ళందరూ బయటికి వస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి కదా. ధనము నింటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికి కూడా రాడంట. దరికంటే పక్కకు కూడా రాడాడు. అమ్మో వీడి దరిద్రుడు స్వామి, వీడి దరిద్రుడు నాకు అంటుకుంటుంది. ధనం ఉంటే ఆటోమేటిక్ మనకు అందరూ దాతలేనంట. సొలొమోను రాస్తాడు, ధనవంతుడికి స్నేహితులు బహుమంది అంట, దరిద్రునికి ఒక్క పేదవాడు కూడా స్నేహితుడు ఉన్నాడంట. కనుక దయచేసి దేవుడి బిడ్డలారా, ధనము సంపాదించుకుంటాం, నువ్వు దీవించబడటం, ఆశీర్వదించబడటం, ఈ రోజున చాలా మంది నేను విశ్వాసం చూస్తున్నా, నేను వచ్చిన కాడిని చాలా మందిని చూస్తున్నా. మరీ కఠినమైన పరిస్థితి, తినటానికి లేక, పనికి వెళ్ళలేక, రోగగ్రస్తులు, బలహీనలు ఉన్నవారు చాలా మంది ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచారు దేవుడు వాళ్ళని. హల్లెలూయా. అలా ఉండటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు, గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకం వాళ్ళని ఏం చేసింది? గొప్పవాళ్ళని చేసింది. దేవుని బిడ్డలారా, మనం నమ్మకంగా ఉండటానికి, దేవునిలో బహుగా ఫలించడానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ మాట చూద్దాం. కొలసీ రాసిన పత్రిక. ఇంకొక 2 మాటలు ఉండి మనం ధ్యానం చేసుకుంటానికి. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడొచ్చు. కొలసీ 1:6 ఉందా? ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నది, మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితం ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. అంతేగా, ఒక ఆటో మీద ఏం రాసి ఉంటాడు? యెహోవా నా కాపరి అని రాసి ఉంటాడు. అదే ఆటో మీద కదా తోలాల్సిందిగా బాడికిస్తే, నేను స్టిక్కర్ జరిపేస్తానంట. లేదు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. చాలా మంది ఈ రోజున అట్లా ఆటో తోలి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. చిన్న పెయింట్ పని లేక పెయింట్ వేసేవాళ్ళు కదా, 70-80 మంది పెయింట్ పని చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే నమ్మకం. హల్లెలూయా. నమ్మకం. నేను చాలా మందిని చూస్తున్నాయి. ఒకప్పుడు ఈ చెక్ పోస్ట్ గాంధీపురంలో సండే స్కూల్ పిల్లలు ఉండేవారు, రాజీ, మేరీ, నందిని అని కదా. ఇట్లాగే వాళ్ళ దగ్గర మేము పాడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకు వార్డ్ నెంబర్లు, సర్పంచులు, అక్కడ నాకు నవ్వు వస్తుంది. నువ్వు సర్పంచా మేరీ అంటే, అవును అంకుల్ అంటారు కదా. వాళ్ళకు కూడా చిన్న పిల్లలు, వాళ్ళ అన్నలు మైకులు, జాన్సన్, ఇప్పుడు అందరూ ఒక పాల్ది ఏమంటారు దాన్ని,
షాప్ పెట్టుకొని, లేదంటే ఒక ఎలక్ట్రికల్ ఆహ్, షాప్ పెట్టుకొని వాళ్ళు ఎదుగుతున్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళందరూ సండే స్కూలు పిల్లలు. హల్లెలూయా! ఎంతోమంది పిల్లల కోసం మా పిల్లలు మాట వినట్లేదండి పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పండి అన్నవారు. దాదాపు 10, 15 మంది సాఫ్ట్‌వేర్‌లు ఉన్నారు ఈ రోజున. మేము వాక్యం చెప్పి వాళ్ళని సరిచేసి టౌన్‌లో సరైన మార్గంలో నడిపిస్తుంటే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళని దేవుడు ఇంకా దీవించాలి. సేవకు పనికొస్తాడు. టైం వస్తది. దేవుడు ఆళ్ళతో మాట్లాడతాడు. మన సేవకి తప్పనిసరిగా పనికొస్తాడు. మన ప్రార్థన వ్యర్థము కాదు. హల్లెలూయా! కనుక ఈ సువార్త అంటే ఏంటి? మనం చేసే సువార్త, మనం చేసే ఈ పరిచర్య, మనం చేసే ప్రార్థన, మనం చెప్పే వాక్యము, మనం చెప్పే సాక్ష్యము, మనం చేసే ప్రతీదీ ఏమంటాడు చూడండి కొలస్సీలో పౌలు గారు, ఈ సువార్త సర్వలోకములో వ్యాపించుచు, ఫలించుచు, వ్యాపించుచు మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఆ రోజు కొంతమంది పిల్లలు నేను సరిచేశాను. నేను మొన్న అడిగాను ఒక పాస్టర్ గారిని, పాస్టర్ గారు నేను వాక్యం చెప్పి సరైన మార్గంలో నడిపించిన పిల్లలు ఒక్కొక్కరు లక్షల్లో సంపాదిస్తున్నారు. వాళ్ళందరినీ మనం ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు అంటే, వాళ్ళని ఏదన్నా అడిగితే చిన్న చిన్న ఏదన్నా మందిరానికి ఉపయోగపడేది అడిగితే అంటే, మనం చీప్ అయిపోతాం అడగకూడదు. ప్రార్థన చేయాలన్నాడు. ఏమైపోతామంట? చీప్ అయిపోతాం. ఎందుకంటే మనం వాళ్ళని సరి చేసాం. అంటే మన సంఘానికొచ్చి మనం బాప్తీసం ఇస్తే మనకు ఒక రైట్స్ ఉంటాయి. హల్లెలూయా! బయట వారు కదా! కొంచెం ఆలోచన చేసి ప్రార్థన చెయ్యి. నేనెవరిని డబ్బులు అడగటానికి ఇష్టపడను. డబ్బులతో మళ్ళీ మనం వెళ్లి కొనుక్కురావాలి వస్తువులు. మన మందిరానికో, మన సేవకో, మన పరిచర్యకో కావలసినవి వాళ్ళే తీసుకొస్తే మంచివి తీసుకొస్తారు. మంచిగా పరిచర్య జరుగుద్ది. హల్లెలూయా! కదా! దేవుడు మనకి లాస్ట్ ఇయర్‌కి ఈ ఇయర్ కొంచెం దేవుడు బెటర్‌గా కాచి కాపాడాడు. ఒక్కోటిగా. ఇంకా ఒక్కోటి ఇస్తాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సువార్త వ్యాపించేటట్టు ప్రతి ఒక్క హృదయంలో నుండి మనం ఏం చేయాలి? ఫలించేటట్టు, అభివృద్ధి చెందేటట్టు ఈ సువార్తని హృదయంలో పెంచాలి. హల్లెలూయా! అది ఎప్పటికి ఆళ్ళ నుండి బయటికి పోదు. పిల్లలైనా, పెద్దలైనా. ఓకేనా? ఇంకొక 2 మాటలుండి ధ్యానం చేద్దామా? చూద్దాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీ పత్రిక 6 అధ్యాయము 7వ వచనంలో నుండి మనం చూస్తే, ఎట్లనగా భూమి మీద తన తరచుగా కురిష్చు వర్షము తాగి ఎవని కొరకు వ్యవసాయకుడు చేయబడునో వానికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. హల్లెలూయా! ఇప్పుడు రైతు పండించిన పంటంతా రైతు తినేస్తున్నాడండి. తినేస్తాడా? ఏం చేస్తాడు దాన్ని? ధాన్యంగా మార్చి రైస్ మిల్‌కి తీసుకెళ్ళి అమ్మితే అది కాస్త గోడంగా మారి ఆ సరుకంతా మన దగ్గరకొచ్చి 75 కేజీల ఆహ్, రై గ ఏంటంటే రైస్. రైస్ అంటే దాన్నేమంటారు? వడ్లు. 75 కేజీల వడ్లు ఎంతకు కొంటాడు రైతు? రైతు దగ్గర ఓ 1500 ఓ 1600కి కొంటాడు. ఓకేనా? ఎన్ని కేజీలయివి? 75 కేజీలు. ఆటిలిని కాస్త పొట్టు తీసి, ఊక తీసి, తవుడు తీసి ఆ! అన్నీ సమకూర్చేపాటికి ఎన్నొస్తాయి? 70 కేజీలొత్తయా? 50 50 ఒక 50 కేజీలకొస్తాయి. అటు ఇటుగా ఒక 50 కేజీలకొస్తాయి. ఆ 50 కేజీలని 2 పాతికలు చేస్తాడు. అంతేనా? ఇప్పుడు బస్తా ఎంతకమ్ముతాడు? 1500 1250 అమ్మేది తక్కువ. ఆ బియ్యం కదా! 1500, 1500 ఎంతయినాయి? 3000 అయినాయి. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు బస్తాకి? ఎంత ఖర్చు పెట్టాడు? 1500 అనుకో 1600. సకానికి సగం లాభం వచ్చింది కదా! డైరెక్ట్‌గా ఇటు తీసి ఇటు పెడితే వచ్చేసిందా? ఏం చేశాడు? ఈ రైస్ తీసుకున్నాడు. గోడౌన్‌లో ఏసాడు. డైరెక్ట్‌గా రైస్ మిల్ తోలతా కూడా ఉండదు. ఆరబెట్టాల.
తర్వాత గోడానికి వేయాలా, ఆ స్టాక్ తీయాలా, దాన్ని గేడింగ్ చేసుకొని, ఈ తవుడు, ఈ ఓక పెద్దగా ఏమి కాస్ట్ ఉండవు. అవి పెద్దగా డబ్బులేమి రావు. అరాకొరొస్తాయి కదా! అవి లేబర్‌కి సరిపోతాయి. దీన్నేం చేస్తాడు చక్కగా రైతు తీసుకొచ్చి గోతాల్లో పెడతాడు. ఈ ప్రాసెస్‌లో కనీసం అంటే ఒక 5,000-1000 పోతాయి కదా! ఈ గోతాల్లోనికి ఎక్కించేది తీసుకొచ్చి, నీకు తీసుకొచ్చి డీలర్‌కి ఇచ్చేపాటికి డైరెక్ట్‌గా రేట్ ఉండదు కదా! అప్పుడు ఒక బస్తాకి ఎంత మిగులుతాయి? ఒక 500 అన్నా మిగులుతాయి. మిగులుతాయా? మిగలవా? ఒక 500 మిగులుతాయి. అట్లాగా అప్పుడు అది వ్యాపారంగా. దేవుని ఆశీర్వాదం కూడా ఇంతే. హల్లెలూయా! ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక సేవ ఇంట్లోనో, కుటుంబ ప్రార్థననో, ఉపవాస ప్రార్థనో, ఆ! ఆన్‌లైన్ ప్రార్థనో, స్త్రీల సహవాసమో, యూత్ మీటింగో, ఆ! ఏదో చోట మనం ఏదో ప్రయత్నం చెయ్యకుండా ఆశీర్వాదం రాదు. వస్తదా? ఇంకోసారి చదవండి. ఏముంది వాక్యం? 6 అధ్యాయం 7 ఎట్లనగా భూమి తన తరచుగా కురియు వర్షము తాగి ఎవని కొరకు వ్యవసాయకుడు చేయబడునో వానికి అనుకూలమైన పైరును ఫలించు. ఆ! తరచుగా ఏదో కార్యక్రమం చేయాలి మనం. తరచుగా ఏదో ప్రార్థన పెట్టాలి. తరచుగా. అర్థమైందా? ఏదో ఒకటి వారంలో ఆదివారం నుండి ఆదివారం లోపల ఏదో ఒక ప్రార్థన కుటుంబంలోనో, సంఘంలో తరచుగా ఏదో ఒకటి ఉంటే మన సంఘంలో ఏమొస్తది? కాస్త ఉజ్జీవం వస్తే, కాస్త దేవుని ఆశీర్వాదం కూడా వస్తది. హల్లెలూయా! వ్యవసాయం చేసే సాదృశ్యాన్ని మనకిచ్చాడు. మనం సేవ చేయాల్సిన సాదృశ్యాన్ని కూడా దేవునికి చూపించాలి. అది దేవుని వాక్యం. అర్థమైందా? చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఆశీర్వదించినప్పుడు ఎలా ఆశీర్వదించబడతామో ఇక్కడ రాయబడింది. అర్థమైందా? ఆశీర్వాదం రైతుకి ఎలాగొస్తదో మనకు కూడా, మన కుటుంబాలకు కూడా, మన బిడ్డలకు కూడా నే మనలో కూడా వచ్చింది. మళ్ళీ ఇది కూడా రావాలని. ఎందుకంటే చూడండి 22 అధ్యాయం ప్రకటన గ్రంథం 2 వచనం. మన పిల్లలు కొంతమంది సంపాదిస్తున్నారు. కొంతమంది ఆ! అక్కోళ్ళు సంపాదిస్తున్నారు. కొంతమంది పురుషులు సంపాదిస్తున్నారు. చూద్దామా? 22 అధ్యాయం ప్రకటన గ్రంథం 6 వచనంలో ఏముందో చదువుదామా? మరియు హ్మ్. 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 22:2 అదేనా? ప్రకటన గ్రంథం 22:2 లేదా? 22:2 ఏమైంది? చదవండి ఏం కాదు. హ్మ్. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 2 వచనం. చదవనా? అ ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఆ నది యొక్క ఈవలను, ఆవలను జీవవృక్షముండెను. హల్లెలూయా! మన ఇంట్లో ఏముండాలి? జీవవృక్షం లాంటి వాక్యము, జీవనోపాధి కలుగజేసి దేవుని సంపాదించే భర్త, భార్య, పిల్లలు కూడా రావాలని ప్రార్థన చేయాలి. జీవవృక్షం ఎలా ఉంటదంట? ఆ! అది నెల నెల ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనసమూహమునకు స్వస్థపరచుటకై వినియోగించును. చూడండి. ఏంటంటే నెల నెల కాపు కాసేది ఉద్యోగం చేసేవాళ్ళు మన ఇంట్లో ఉండాల. వ్యాపారం చేసేవాడు మన ఇంట్లో ఉండాల. వ్యవసాయం చేసేవాడు మన ఇంట్లో ఉండాల. సేవ చేసేవాడు కూడా మన ఇంట్లో ఉండాలి. ఇంతమంది ఎక్కడుండొస్తారు అయ్యగారంటే, ఒక వ్యక్తి 4 పనులు చేయొచ్చు. సేవ చేస్తే వ్యవసాయం చేసేవాళ్ళున్నారు. వ్యాపారం చేసేవాళ్ళుంటారు. సేవ చేస్తానే చాలామంది. కదా! అర్థమైందా? ఇంకా ఆ! వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకోటేంటంటే ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కదా! ఈ ఒక పని కదా! ఇన్ని పనులు చేసేవాళ్ళు మన సంఘంలో బయటికి వస్తే ఏంటంటే నెల నెల కాపులు కాస్తుంటారు. నెల నెల ఎన్ని కదా!
నెల నెల 12 కాపులు, నెల నెల జీతాలు వస్తాయి. హల్లెలూయా! వ్యవసాయం చేసినా వస్తాయి, వ్యాపారం చేసినా వస్తాయి, రియల్ ఎస్టేట్ చేసినా వస్తాయి, ఇంకా ఉద్యోగం చేసినా వస్తాయి. ఎంతో కొంత వస్తాయి. వచ్చేటట్టు మనల్ని దేవుడు ఆశీర్వదించేటట్టు మనము ఫలించి అభివృద్ధి చెందాలి. అటువంటి ఫలింపులోనికి, అటువంటి ఆశీర్వాదంలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభు, కళ్ళు మూసుకుందాం. అయినా మమ్మల్ని అందరినీ మీరు మీ వాక్కు చేత మీరు ఆశీర్వదించారు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలన్నారు. మేము ఫలించటానికి, ప్రయత్నించటానికి, ఆ ఫలము నిలిచుండటానికి మాకు మీరు సహాయం చేయండి. నైనా మీలో నైనా 100 అంతులుగా, 60 తంతులుగా, 30 తంతులుగా ఫలించమన్నాం. వ్యాపార విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, వ్యవసాయ విషయం కావచ్చు, నైనా పాడి పంటల విషయం కావచ్చు, ఏదో ఒక పని చేస్తూ ముందుకు కొనసాగే కృపను మీరు ప్రసాదించండి. అలాగే ప్రభువా, మాలో ఒకవేళ ఫలింపుకి అడ్డుగా ఉండి నైనా ఏదన్నా ఉంటే, గోధుమ గింజ లాంటి నీ వాక్యము ఫలించినట్లు అది చనిపోయి నైనా నీ వాక్యం ప్రబలటానికి మమ్మలను ఆ రీతిగా కూడా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ మాటలు మా యందు నిలిచినప్పుడు అయినా మీకు ఏది ఇష్టం అడుగుడి, అయినా మీకు ఇచ్చేదనన్నావు ప్రభువా. నీ వాక్యానికి సమయం ఇచ్చి, ప్రాధాన్యతనిచ్చి, ప్రార్థనలో మేము ముందుకు కొనసాగటానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సమృద్ధి గలవారిగా మీరు మమ్మల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు నాయన మేము సమృద్ధి గలవారమని అనేక మందికి తెలుస్తుంది మీ శిష్యులమని గనుక అట్టి కృపను ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఈ సువార్తను ప్రభువా లోకమంతటా ప్రచురించటానికి, ఈ సువార్త ఫలించటానికి ఉండాలంటే మేము తగిన శక్తి గలవారమై సువార్తలోను, కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలోనైనా, ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో కలిసి నీ సేవను కలుపుకుంటూ మరింత మందిని పరిచయం చేసుకుంటూ కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయన. అట్టి రీతిగా ప్రభువా మేము వ్యవసాయం చేసేవారిగా, నీ వాక్యాన్ని విత్తేవారిగా, వాక్యాన్ని పంచేవారిగా నాయన, వ్యవసాయము తరచుగానైనా మేము కలిసి ప్రార్థించేవారిగా చేయటం ద్వారా నీ ఆశీర్వాదం మాపై ఉంటుందని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం. అటు రీతిగా నాయన నెల నెల ప్రభువనైనా జీవవృక్షం వలె మా కుటుంబాలన్నీ ప్రభువా మీ సన్నిధిలో జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు, కూలి పని చేసేవాళ్ళు ఆయన ఏదో ఒక పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ దానిలో ఆయన కొంత నీ సేవలోనికి తీసుకొస్తూ పరిచర్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయను ఆయన. అయ్యా, మరి తండ్రి నాయన ఎవరో ఒకరు తమకు తోచిన పని చేస్తూ కుటుంబాన్ని ఆదుకునే వారిగా బిడ్డలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. భార్యను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వారు చేయగలిగిన పని చేయడానికి సహాయం చేయమని, నీ వాక్యమును వారి హృదయంలో నీరు గట్టి ఫలింపునిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.